అదేదో సినిమాలో చెప్పినట్టు హైప్ ఉంటే ఎట్లున్నా కానీ తింటారు ఈ జనాలు. ఇక్కడ ప్రతి ఐటమ్ బాగాలేదని నేను చెప్పను, ఎందుకంటే నేను తిన్న దాంట్లో కొన్ని బాగున్నాయి, కానీ మనం పెట్టే ప్రతి రూపాయికి ఇక్కడ వర్తా కాదా అనేది చెప్తా అంతే. ఇక ముచ్చట ఏంటంటే తార్నాకలో ఉన్న తాజా కిచెన్ కి పోయిన ఇవాళ ఈ జనాలను చూసినప్పుడల్లా అనిపించేది అంత బాగుంటది అరా టేస్ట్ అని. ఇవాళ వచ్చినా ఇక దీని కథ ఏందో తెలుసామని మేము ఇద్దరం పోయి ఉండే. ఒక దోశ, సింగిల్ వడ, సింగిల్ ఇడ్లీ మొత్తం కలిపి 120 రూపీస్ అయింది. దోశ మీద నెయ్యి అయితే గుమ్మరిచ్చిండి అని చెప్తా, చించుతుంటే చేతికి అంటుతుంది నెయ్యి. ఆ కొబ్బరి చట్నీలకు ముంచుకొని తింటే బాగుంది టేస్ట్ అయితే, కానీ 70 రూపాయలు పెట్టి తినాలన్నా అంటే నేనైతే కాదని చెప్తా. మరీ చిన్నగా ఉంది అనిపించింది, ఎటు సరిపోలేదు. తర్వాత వడ తిన్నా, వడ అయితే పైన క్రంచిగా లోపల సాఫ్ట్ గా బానే ఉంది. ఇడ్లీ విషయానికి వస్తే నేనైతే అస్సలు రికమెండ్ చేయను, బాలేవు ఇడ్లీ, నాకు నచ్చలేదు. 50 రూపీస్ కి ఆ 2 ఇడ్లీలు అంతా అసలు వర్త్ కాదు. బట్ వడ మాత్రం బాగుండే, నచ్చింది నాకు అది. ఇక 2 అయిపోయిన తర్వాత సరిపోలేదు, గీ పొంగల్ తీసుకున్నా, 75 రూపీస్ తీసుకున్నాడు దీనికి. నెయ్యి అయితే ఎంత కావాలంటే అంత వేసి. ఇక దీని టేస్ట్ అయితే ఇచ్చి పాడుండే, అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బాగుంది. ఒకటి 75 రూపీస్ కి వర్త్ అని చెప్తా. ఆ చట్నీలో ముంచుకొని తింటే మాత్రం అద్భుతంగా ఉండే. మీరు మాత్రం అడిగిపోతే ఇది మిస్ కాకండి. థ్యాంక్ యూ.